ఏపీలో మరోసారి జగన్ వర్సెస్ షర్మిల ఎన్నికల సమయంలో అన్నా చెల్లెల మధ్య నడిచిన వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. కాగా మరోసారి జగన్ షర్మిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాపై డైలాగ్ వార్ నెలకొంది. ఇక ఢిల్లీలో తన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలన్న జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యను రాజకీయ రంగు పులిమినందుక, విభజన హక్కులు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినందుక అని షర్మిల ప్రశ్నించారు. మణిపూర్ ఘటనపై ఎన్నాళ్లు నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందన్న షర్మిల, అందులో జగన్ స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే సంఘీభావం తెలపలేదని చెప్పారు. సిద్ధమన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా? ఇప్పుడు కలిసి పోరాడదామంటున్నారని షర్మిల విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించాయంటూ ఇటీవల జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. ఈ ఆందోళనకు ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు మద్దతిచ్చాయని జగన్ చెప్పారు. అంటే కాంగ్రెస్ ఎందుకు మద్దతివ్వలేదో వారిని అడగాలన్నారు జగన్. మణిపూర్ ఘటనపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఎందుకు ప్రశ్నించడం లేదని జగన్ ప్రశ్నించారు. ఉన్న అన్యాయం గురించి జరుగుతూ ఉన్న విషయాల మీద సాక్ష్యాధారాలతో సహా ఢిల్లీలో ఫోటో గ్యాలరీ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి అన్ని పార్టీలను పిలిచినాం. కొన్ని పార్టీలు వచ్చాయి, ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, మిగతా పార్టీలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ రాలా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల. చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడని కాంగ్రెస్ పార్టీని అడగాల. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు, ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి గొడవలే ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, అంత దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు? అడగాల కదా. ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు, ఎవరైతే రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో, అడుగులు ముందుకు వేసే కార్యక్రమాలు జరుగుతాయి. బీజేపీని పిలిచాము, కాంగ్రెస్ని పిలిచాము, సమాజ్వాదీ పార్టీని పిలిచాము, మమతా బెనర్జీ గారిని పిలిచాము, అన్ని పార్టీలను పిలిచినాము. వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం. ఢిల్లీలో జగన్ ధర్నాకు ముందే మద్దతుపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. మీ రాజకీయ ఉనికి కోసమే ధర్నా చేస్తున్నారని చెప్పారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంకు పులిమి కుట్రలు మొదలు పెట్టారని విమర్శించారు. 5 ఏళ్లు ఢిల్లీలో హోదా కోసం ఎందుకు ధర్నా చేయలేదని నిలదీశారు షర్మిల. అయినవాడు మర్డర్ చేసినవాడు ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే. ఇది పొలిటికల్ మర్డర్ కాదు. మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం, ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా, మరి దానికోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? విశాఖపట్నం స్టీలు మునిగిపోతుంది, క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు? ఈరోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదైనా జాతీయ సమస్య అయినట్టు దానికి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేస్తున్నారే. ఆ మాత్రం అర్థం చేసుకునే ఇంగితం వాళ్ళకి లేకపోతే వాళ్ళని ఇంకా ఎవడు బాగు చేయలేరు.